వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శివానంద లహరి మనం నేడు కేటాయించుకున్నటువంటి 3 శ్లోకాలు అనగా 58, 59, 60 ఈ 3 శ్లోకాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం నమః శివాయ. ఏకో వారిజబాంధవః క్షితినభో వ్యాప్తం తమో మండలం భీత్వా లోచనగోచరోऽపి భవతి త్వం కోటిసూర్యప్రభః వేద్యః కిం న భవస్యహు ఘనతరం కీదృక్ భవేన్మత్తమా. ఇక్కడ విసర్గ పైకి తీసుకోవచ్చమ్మా. వేద్యః కిం న భవస్యహు ఘనతరం కీదృక్ భవేన్మత్తమః తత్సర్వం వ్యపనీయ మే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. ఓం నమః శివాయ. దేవా, ఒక్క సూర్యుడే భూమ్యాకాశముల నిండిన చీకటిని పోగొట్టుచు కన్నుల ముందు కనపడుతున్నాడు. కోటి సూర్యుల వెలుగొందుచున్న నీవు ఏల ప్రత్యక్షముగావు. నా జ్ఞానాంధకారము తొలగించుట నీకొక లెక్కయా స్వామి. నాకు సాక్షాత్కరించి అనుగ్రహించు తండ్రి అని. మనకు కనిపించేటువంటి సూర్యుడు భూమికి ఆకాశానికి మధ్య ఉన్నటువంటి చిమ్మ చీకటిని అంతా కూడా పటాపంచలు చేసి మనకి కనిపిస్తూ ఉంటాడు కదా. అంతర్యామి అయినటువంటి శివుడు కోటి సూర్య ప్రభా సంపన్నుడు అయినా ఆయన మనకు కనపడటం లేదేమిటి అని చెప్పి కేవలం భూమికి ఆకాశానికి మధ్య ఉన్న చీకటిని పారద్రోలే సూర్యుడు కనపడుతూ ఉంటే మరి అంతర్యామి అయినటువంటి శివుడు కోటి సూర్య ప్రభా సంపన్నుడు కదా, మరి ఆయన ఎందుకు కనపడటం లేదు? లోపం ఆయనలో ఉందా మనలో ఉందా అని ప్రశ్నించుకుంటే అసలు సంగతి అంతా తెలుస్తుంది. ఆయన కోటి సూర్య ప్రకాశమానుడే అయితే ఆయన మన హృదయంలోనే ఉన్నా మన హృదయం నిండా దట్టంగా అజ్ఞానాంధకారం అలుముకొని ఉంది. దాన్ని దాటి బయటపడటమే కష్టం. ఆ అజ్ఞానాంధకారం పోగొట్టుకోవాలి అంటే మరి మన వల్ల అవుతుందా అంటే అవదు. ఆయన అనుగ్రహం మనపై ప్రసరించి జ్ఞానోదయం అయితే అప్పుడు మనకి ఆ యొక్క భగవద్ దర్శనం అవుతుంది అన్నట్టుగా. ఒకటి మనం ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సింది, బాహ్య దృష్టికి కార్యం అనేది కనపడితే అంతర్దృష్టికి కారణం ద్యోతం అవుతుంది. అది దానికి కారణం ఏమిటి అనేది మనలో ఉన్న అంతర్దృష్టికి మాత్రమే అది మనకి బోధపడుతుందమ్మా. బయటకైతే
దానికి ఉన్న పర్పస్ మాత్రం కనపడుతుంది. అంతర్దృష్టికైతే రీజన్ ఏమిటనేది మనకు అర్థమవుతుంది అన్నట్లుగా. వెలుగుకు సూర్యుడు కార్యం అయితే ఈశ్వరుడు కారణం అవుతున్నాడు. కారణం ద్యోతకం అవ్వాలి అంటే అంతర్దృష్టి ఏర్పడాలి. అది ఆ రోజు త్వరలో రావాలి అని చెప్పి హృదయాంతర్గతమైనటువంటి అజ్ఞానాంధకారం పోయి దేదీప్యమానమైన ఆయన దర్శనం కలగాలని, అందుకు భక్తి ప్రపత్తితో నిరీక్షించాలని శంకర భగవత్పాదులు హితవు పలుకుతున్నారు అని చెప్పి. అంటే వెలుగుకు అసలు కారణం ఏమిటి, ఆ కారణం అసలు ఎక్కడుంది, ఏ కారణంతో ఈ వెలుగు అనేది అక్కడ ఉత్పన్నమవుతోంది, అది తెలుసుకోవాలి అంటే అంతర్దృష్టి ఏర్పడాలి. అంతర్దృష్టి ఏర్పడితే తప్ప హృదయాంతరాళల్లో ఉన్నటువంటి అజ్ఞానాంధకారం పోయి దేదీప్యమానమైనటువంటి వెలుగు అంటే పరోక్షంగా భగవద్ దర్శనం, ఇక్కడ శివ దర్శనం హృదయాంతరాలలో కావాలి అంటే మనకి అంతర్దృష్టి ఏర్పడాలి. అప్పుడే అజ్ఞానాంధకారం తొలగిపోతుంది. అంత అంతర్దృష్టి కావాలి అంటే మరి ఏమిటి? భక్తి ప్రపత్తులతో నిరీక్షించాలి అని హితవు చెప్తున్నారు శంకర భగవత్పాదులు అన్నట్లుగా. పద్మబాంధవుడైనటువంటి సూర్యుడు పద్మాన్ని తన దీప్తివంతమైన కిరణపుంజాలతో వికసింపచేస్తే హృదయ పద్మ బాంధవుడైనటువంటి ఈశ్వరుడు దేదీప్యమైన జ్ఞాన ప్రకాశంతో అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి హృత్పద్మ వికసనానికి తోడ్పడుతున్నాడు అనే విషయం ఏకో వారిజ బాంధవ అని మీకు పైన శ్లోకంలో వచ్చింది కదా అమ్మా. ఏం చెప్పారు? స్టార్టింగ్ లోనే ఫస్ట్ లైన్, ఏకో వారిజ బాంధవ క్షితినభో వ్యాప్తం తమో మండలం అని. అట్లా ఏకో వారిజ బాంధవ అనేటువంటి పద ప్రయోగం అందుకు సూచించారట. ఎందుకు అంటే ఇప్పుడు పద్మాకరం దినకరో వికచం కరోతి చంద్రో వికాసయతి కైరవ చక్రవాలం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. పద్మాలని వికసింపచేసేది సూర్యుడు, కలువ పువ్వులను వికసింపచేసేది చంద్రుడు అన్నమాట. అట్లా పద్మబాంధవుడు అంటే సూర్య భగవానుడు, ఎందుకంటే ఆయన వస్తేనే అవి వికసిస్తాయి కాబట్టి. ఆ పద్మబాంధవుడైనటువంటి సూర్యుడు తన దీప్తివంతమైనటువంటి కిరణపుంజంతో వాటిని వికసింపచేస్తే ఇంకో పద్మబాంధవుడు, ఎలాంటి పద్మం అది? హృదయం అనేటువంటి పద్మం. ఆ హృదయ పద్మ బాంధవుడైనటువంటి వాడు ఎవరు? ఈశ్వరుడు. ఆయన కూడా ఆ పద్మాన్ని వికసింపచేస్తాడు. ఎట్లా? జ్ఞాన ప్రకాశంతో అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి ఆ యొక్క హృత్పద్మ వికసించడానికి తోడ్పడతాడు అనేటువంటి విషయం ఇక్కడ ఏకో వారిజ బాంధవ అని ఆ పదం అందువలన ప్రయోగించారు శంకర భగవత్పాదులు అని మనం తెలుసుకోవాలి. ఏమ్మా, అర్థమైందా అమ్మా? ఆ హృదయ పద్మ వికాసం అది వికసించాలి అంటే అజ్ఞానాంధకారం పోవాలి. ఆ అజ్ఞానాంధకారం పోవాలి అంటే అంతర్దృష్టి కలగాలి. ఆ అంతర్దృష్టి కలిగితేనే అప్పుడు ఈశ్వరుడు దేదీప్యమైనటువంటి జ్ఞాన ప్రకాశంతో మన హృత్పద్మం వికసించేటట్లుగా తోడ్పడతాడు అని మనం భావనగా తీసుకోవాలి. ఏమో కొంచెం నిదానంగా వింటే అర్థమవుతుంది. తదుపరి శ్లోకానికి వెళ్దామా? నమః శివాయ. హంసః పద్మవనం సమిచ్ఛతి యథా
నీలాంబుదం చాతకః కోకః కోకనదప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తథా చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్య సౌఖ్యప్రదం. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. గౌరీశ హంస పద్మములను, వానకోయిల వర్షాకాల మేఘమును, అంటే వానకోయిల అంటే ఏమిటి? చేతక పక్షి కదా. యథా నీలాంబుదం చేతక అన్నారు కదా. అది వర్షాకాల మేఘమును, వానకోయిల, తర్వాత చక్రవాకం సూర్యుని, వెన్నెల పురుగు చంద్రుని కోరినట్లుగా. చక్రవాకం అంటే తర్వాత వెన్నెల పురుగు. వెన్నెల పురుగు అంటే చకోర పక్షి. వెన్నెల పురుగు ఈ చంద్రుని కోరినట్లుగా నీ పాద పద్మములను నా చిత్తం ఎల్లప్పుడూ కోరుతున్నది స్వామి అని. ఎవరెవరికి ఎవరెవరంటే ఇష్టమో మనం జాగ్రత్తగా ఈ ప్రకృతిని, ఈ విశ్వాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది అని. హంసకేమో పద్మాలంటే ఇష్టం, చేతక పక్షికేమో వర్షాకాలం అంటే ఇష్టం, చక్రవాక పక్షికేమో సూర్యుడంటే ఇష్టం, చకోర పక్షికి చంద్రుడంటే ఇష్టం. ఒక్క ఇష్టమే కాదు, ఎట్లాగైనా సరే ఎప్పుడూ అవి వాటి వాటి సాన్నిధ్యంలో ఉండిపోవాలి అని తప్పిస్తాయి. అందుకు తగినటువంటి ప్రయత్నం కూడా చేస్తాయి నిరంతరం. అవసరమైతే ఆ సమయం వచ్చే వరకు నిరీక్షిస్తాయి. అది అలాగే బుద్ధి విశేషం కల మానవునకి తన బుద్ధి వికసనమే పరమధ్యేయం, ఆత్మజ్ఞానమే అంతిమ లక్ష్యం. ఇది ప్రాపంచిక విషయలంపటత్వం వలన సిద్ధించదు. ఉపనిషత్తులు మొదలైనటువంటి జ్ఞాన మార్గ ప్రబోధకమైన వాటి ద్వారా మాత్రమే సిద్ధిస్తుంది. అది మనం గత శ్లోకాల్లో కూడా చెప్పుకున్నాం. ఆధ్యాత్మిక పుస్తకాలు, సద్గ్రంథ పఠనం వలన భగవంతుడిని తెలుసుకోగలుగుతారు, భగవత్ తత్వం మనకి అర్థమవుతుంది అని. అట్లా ఉపనిషత్తులు మొదలైనటువంటి జ్ఞాన మార్గ ప్రబోధకమైనటువంటి వాటి ద్వారా మాత్రమే ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. అది ముందు అంతఃకరణ శుద్ధి చెందాలి. అందుకోసం జ్ఞానానికి, కైవల్యానికి ఉత్పత్తి స్థానమైనటువంటి శివుని పాదార విందాలయందే మన చిత్తాన్ని నిమగ్నం చేయాలి అనే సూచన భగవత్పాదులు ఈ శ్లోకం ద్వారా తెలియచేస్తున్నారు అని చెప్పమ్మా. గత శ్లోకంలో చెప్పుకోలేదు. ఆ యొక్క హృదయ పద్మ బాంధవుడు ఎవరు? ఈశ్వరుడు. అంతర్దృష్టితో మనం చక్కగా అజ్ఞానాంధకారాన్ని, అంతర్దృష్టి అంటూ కలగాలి. ఎప్పుడు కలుగుతుందని చెప్పుకున్నాము? విషయ వికారాలవి నశించి భక్తి ప్రపత్తులతో భగవంతుడి ఎడల, ఆ యొక్క స్వామి పాదాల చరణార విందాల ఎడల అంతులేనటువంటి నమ్మిక విశ్వాసాలు కలిగి ఉండి భక్తి ప్రపత్తులతో నిరీక్షిస్తూ ఉంటే, నిరీక్షిస్తూ అంతర్దృష్టి లోపలికి మనం దృష్టి పెట్టుకుంటే అప్పుడు జ్ఞాన ప్రకాశంతో ఈశ్వరుడు అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి మనస్సు అనేటువంటి పద్మం వికసించడానికి తోడ్పడతాడు అని మనం చెప్పుకున్నాం గత శ్లోకంలో. అట్లాగే ఇక్కడ జ్ఞానానికి, కైవల్యానికి కూడా ఉత్పత్తి స్థానమైనటువంటి ఆ శివుని పాదార విందాలయందే
మన మనస్సుని నిమగ్నం చేయాలి అనేటువంటి సూచన. అసలు బుద్ధి విశేషం కల మానవునికి పరమధ్యేయం ఏమిటి? బుద్ధి వికాసమే పరమధ్యేయం. అంతిమ లక్ష్యం ఏమిటి? ఆత్మజ్ఞానమే అంతిమ లక్ష్యం అని చెప్పి. అయితే ఇవన్నీ కూడా ప్రాపంచిక విషయ లంపటత్వంతో సిద్ధిస్తాయా? ఇటువంటివన్నీ అంటే సిద్ధించవు. ఇంకా కూరుకుంటాం తప్ప ఆ లంపటాల్లో ఇంకా మనకి ఆత్మజ్ఞానాలును బుద్ధి వికాసాలు కలగవు కదా. అయితే ఉపనిషత్తులు మొదలైనటువంటి ఇప్పుడు అంతంత మనం ఎక్కడ చదవగలం అనుకుంటే, ఇప్పుడు మనం పయనిస్తున్నటువంటి ఈ యొక్క గ్రంథపారాయణ గ్రూపు ద్వారా మనం ఎన్నెన్నో సద్గ్రంథ పారాయణలు చేసుకుంటున్నాం కాబట్టి వాటిల ద్వారా మనకి భగవతత్వం జ్ఞాన మార్గ ప్రబోధకమైనటువంటి అంశాలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఆ రీత్యా చక్కటి ఆత్మజ్ఞానం కలిగేటువంటి అవకాశం కలుగుతుంది. అప్పుడు తద్వారా ఏమవుతుంది? అంతఃకరణం శుద్ధి చెందుతుంది. ఎప్పుడైతే అంతఃకరణం శుద్ధి చెందుతుందో అప్పుడు ఖచ్చితంగా మన హృదయం అనేటువంటి పద్మం తప్పకుండా వికసిస్తుంది. ఎట్లా అంటే ఆ యొక్క ఈశ్వరుని యొక్క జ్ఞాన ప్రకాశంతో అది వికసిస్తుంది. మామూలు పద్మం అయితే సూర్యుడి ప్రకాశంతో వికసిస్తుంది. హృత్పద్మం అయితే శివుని ప్రకాశంతో వికసిస్తుంది, జ్ఞాన ప్రకాశంతో అని అర్థం. తదుపరి శ్లోకానికి వెళ్దామా? ఓం నమః శివాయ. రోధస్తోయ హృతః శ్రవేణ పథికశ్చాయాం తరోర్వృష్టితో భీతః స్वस्थ గృహం గృహస్థమతి ధీర్దీనః ప్రభుం ధార్మికం దీపం సంతమసాకులశ్చ శిఖినం సీతావృతస్త్వం తథా చేతః సర్వభయాపహం వ్రజసుఖం శంభోః పదాంభోరుహం. ఓం నమః శివాయ. ప్రవాహమున కొట్టుకొని పోవువాడు ఒడ్డును, బాటసారి చెట్టు నీడను, వర్షమున తడియువాడు మంచి ఇంటిని, దీనుడు ధర్మాత్ముని, చీకటిలో పడ్డవాడు దీపమును, చలిచే పీడింపబడువాడు అగ్నిని వలే ఓ మనస్సా నీవు ఈశ్వరుని పాదములు ఆశ్రయింపుము, అవి సమస్త భయములను పోగొట్టును. ఒక్కొక్క రకమైనటువంటి కష్టం గాని, ఇబ్బంది గాని, ఆపద గాని వచ్చిందే అనుకోండి, ఏం చేస్తాము? వాటికి తగినట్టుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ఉపశమనమో పరిష్కారమో ఉపాయమో ఏదో ఒకటి ఆలోచించి మొత్తానికి వాటిని అధిగమించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అట్లాగే అన్ని రకాల సమస్యలకు కూడా ఒకే పరిష్కారం ఉండదు, రకరకాల పరిష్కారాలు ఉంటాయి కదా. అయితే కానీ జగన్నాటక సూత్రధారుడైనటువంటి పరమేశ్వరుని పాదాలను ఆశ్రయిస్తే అన్ని సమస్యలకు పరిష్కారాలు కుదిరి బాధలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. అందువలన ఇతర వృథా ప్రయాసలు మాని ఈశ్వర పాదార విందాలను ఆశ్రయించమని శంకర భగవత్పాదులు వారు సలహా ఇస్తున్నారు. ఆపద వస్తే ఆ పదమే శరణ్యం. అంటే ఆపద కష్టాలు అవి వస్తే ఆ పదమే, ఆ యొక్క ఈశ్వరుని పాదపద్మాలే మనకి శరణ్యం అన్నట్లుగా. అన్ని రకాల సమస్యలకు కూడా పరిష్కారం ఆయనను సేవించటమే అని చెప్పి. అయితే ఊరికనే భగవంతుణ్ణి సేవిస్తే సరిపోతుందా? నిన్నటి పారాయణ క్రమంగా చెప్పుకోలే, మన కృషి మన ప్రయత్నాలు ఒకవైపు అయితే భగవత్ కృప ఒకవైపు, అవన్నీ మిళితమైతేనే మనకి విజయం సంప్రాప్తిస్తుంది. కాబట్టి అట్లా అన్నీ కూడా ఆ రెండు కూడా సమతూకంగా మనం తప్పనిసరిగా దైనందిన జీవితంలో ఆలోచించుకుంటూ
ముందడుగు వేస్తే అప్పుడు లక్ష్మీ కటాక్షం అంటే సిరి సంపదలనే కాదు, ఇంకా ఎన్నో అంశాలు ఉంటాయి. ఆయుర్భాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఐదవతనం, సంతానం, ఇటువంటివన్నీ కూడా ఎన్నో లక్ష్మీ కటాక్షం అంటే అవన్నీ కూడా మనకి పరిగణనలోనికి వస్తాయి. అట్లా మన ప్రయత్నము ప్లస్ భగవంతుడి దయ, భగవదారాధన, మన కృషి, మన ప్రయత్నం, అప్పుడే మనకి విజయం సంప్రాప్తిస్తుంది తప్ప ఏ ఒకటి లోపించినా కూడా ఫలితం మనకి అనుకున్నంతగా రాదన్నమాట. అది తదుపరి కొనసాగించుకుందామా? 3 శ్లోకాలు అయినట్లున్నాయి కదా. ఓం నమః శివాయ. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివోం, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివోం. ఏతత్ ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శుభం భవతు.